ఎపిసోడ్ 5 రెండవ భాగం. గురువుగారి కొరకు నేను పెళ్ళికి అంగీకరించను అని అంటారు. దాంతో శిష్యుడు, అదేంటి గురువుగారు, ఆ రోజు మీరు గోపాలుడు ముందే కదా మాట ఇచ్చారు, ఇప్పుడు మీరు ఎలా మాట తప్పుతారు అని అంటారు. అప్పుడు ఆ గురువుగారి కొడుకు, అయితే ఆ గోపాలుడిని సాక్షి కింద తీసుకురా అని అంటారు. దానికి కోపం వచ్చిన శిష్యుడు గోపాల్ దగ్గరికి పరుగు తీస్తాడు. గోపాల, ఆ రోజు నేను ముందే కదా గురువుగారు మాట ఇచ్చారు, కానీ ఇప్పుడు చూడు ఆయన మాట తప్పుతున్నారు. ఇప్పుడు నువ్వు సాక్షిగా అక్కడికి వచ్చి చెప్పకపోతే నా పెళ్ళి జరగదు, కనుక నువ్వు ఎలాగైనా రావాలి స్వామి అని అంటారు. దాంతో గోపాలుడు, నేను ఒక విగ్రహాన్ని కదా, నేనెలా వస్తాను అని అంటారు. అప్పుడు ఆ శిష్యుడు, ఒక విగ్రహం మాట్లాడగలిగితే ఆ విగ్రహం నడవలేదా గోపాల అని అడుగుతారు. దాంతో గోపాలుడు, సరే మరి నిన్ను వెనకే వస్తాను, కానీ ఒక్క షరతు, నిన్ను వెనక వస్తాను కానీ నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నేను అక్కడికక్కడే శిల కింద మారిపోతాను అని అంటారు. సరే, నేను వెనక్కి తిరిగి చూడను, కానీ నువ్వు గజ్జల శబ్దం చేసుకుంటూరా, అప్పుడు నాకు అర్థమవుతుంది నువ్వు వస్తావని అని అంటారు. వెళ్తుండగా దారి మధ్యలో గజ్జల శబ్దం ఆగిపోతుంది. గోపాలుడు రావట్లేదేమో అని భావించి టక్కుమని శిష్యుడు వెంటనే వెనక్కి తిరిగి చూస్తారు. గోపాలుడి షరతు ప్రకారం తన అక్కడికక్కడే శిల కింద మారిపోతారు. ఆ ప్రదేశాన్ని మనం సాక్షి గోపాల మందిరంగా అప్పుడు పూజించుకుంటాం. సాక్షి చెప్పడానికి వస్తువు అక్కడ శిల కింద మారిపోయారు కాబట్టి అతన్ని మనం సాక్షి గోపాల్ అంటాం.